కానీ ఆయన పిల్లలైన వారికి ఆయన ఏమి మేలు కొదువు చేసేవాడు కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు సింహపు పిల్లలకి ఆకలి కొదువు అవుతుందా, కరువు వస్తుందా? నో, నథింగ్, అవకాశం లేదు. ఎందుకయ్యా అంటే సింహము అరణ్యానికి చాలా పెద్ద జంతువు. ఈ రాత్రి గమనించండి, సింహానికి తిరుగులేదు. అది ఎక్కడైనా వేటాడగలదు, దేన్నైనా మరి తీసుకురాగలదు, ఎలాగైనా బిడ్డలు పోషించుకోగలదు. కానీ ప్రభు అంటారు, ఇదిగో ఒకవేళ సింహపు పిల్లలు కొన్ని సందర్భాలు ఏదైనా పరిస్థితుల్లో ఆకలి కొంటాయేమో, కానీ నా పిల్లలైన వారు అంటాడు, చెప్పండి, ఆ యెహోవా యందు ఆశ్రయించు వారికి ఏ మేలు. అవును, ఈ రాత్రి అదే. ఏమండి, సింహపు పిల్లలు ఆకలి కొన్న ఆయన పిల్లలకి ఏ మేలు కొదువు చేసేవాడు. శిరోమణి గారి విషయంలో గొప్ప మేలు ప్రభు చేశారు. ఎంత గొప్ప మేలు అంటే, ఓ ప్రక్కన తల్లి చనిపోయిన కుమారుడు, ఓ ప్రక్కనటువంటి చెప్పాలంటే ప్రియాంక కుటుంబం విషయంలో కొన్ని భార్య భర్తల మధ్య సమస్యలు, రెండు పోరాటాలే. ఓ పక్కన తల్లి లేదు భయం చెప్పడానికి, మరొక పక్కన తల్లి ఉన్న దూరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు చేసిన మేలు ఎంత గొప్పదంటే 600కు గాను 500 పైబడి మార్కులు. ఎంత గొప్ప దేవుడు. ఈ రాత్రి కారణం ఏంటయ్యా అంటే ఆయన పిల్లలకు ఏ మేలు కొదువు చేసేవాడు కాదు. అవును, ఈ రాత్రి ఆ మేలు ఎందరికి కావాలి, చేతులు ఎత్తండి. అవును, అందరికీ కావాలి. ఆ మేలు ఎలా కలుగుతుందో ఒక 2 మాటలు చెప్పి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మొట్టమొదటి మాట 22వ అధ్యాయము 21వ వచనము, యోబు గ్రంథము చదవండి ప్రియులారా. ఒక వ్యక్తికి మేలు ఎలా కలుగుతుంది, మేలు కలగాలంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అవునండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును, అలాగున. ఎంత గొప్ప దేవుడండి. ఈ రాత్రి మేలు కావాలంటే నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మేలు కొరకు నువ్వేమి చేయవలసిన పని లేదు. వెండి బంగారాలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ రాత్రి వాక్యం చెప్తుంది, సంగమా, దేవుని పిల్లరా, మేలు పొందగోరు నరుడా, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయనతో ఏం చేయాలంట? సహవాసం. ప్రభుతో సహవాసం చేయాలి. సహవాసం అంటే చెప్పండి, ఎల్లప్పుడూ చేయాలి. ఎప్పుడు కుదిరినప్పుడు కాదు, అవసరమైనప్పుడు కాదు, అక్కరైనప్పుడు కాదు. వాక్యం చెబుతుంది, ఆయనతో ఏమి ఉన్నా లేకపోయినా ప్రభుతో నువ్వు సహవాసం చేసినప్పుడు, ఆయనతో కూడా నువ్వు నడిచినప్పుడు, ఆయనతో నీకు బంధము చెప్పండి కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? అవునండి, ఈ రాత్రి ఎవరితో నీ సహవాసం? ఈ రాత్రి ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ మేలు జరగలేదు సార్. ఇంతకాలం నుంచి నేను భక్తి చేస్తున్నానండి, ఇంతకాలం నుంచి నేను మారు మనసు పొందానండి, ఇంతకాలం నుంచి నేను మందిరంలో ఉన్నాను సార్, ఇంకా నా జీవితంలో ఏ ఆశీర్వాదం రాలేదు. ఆగో, ఎవరి వాక్యం చెప్తుంది, తమ్ముడా, నీ జీవితంలో ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు చేసే సహవాసం ఎవరితో? నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? వాక్యం నొక్కి ఒక్క నుంచి చెబుతున్నమాట, ఆయనతో సహవాసం చేసిన ఎడల, అవును, నీకు సమాధానము. అది మాత్రమే కాదు, మేలు. అవునండి, చేయాలి ప్రభువుతో సహవాసం. నువ్వెవరితో ఇప్పటి వరకు సహవాసం చేసావు? నీ ఫ్రెండ్షిప్ ఎవరితోనో, నీ ఫెలోషిప్ ఎవరితోనో, నువ్వెవరితో అనుసరిస్తున్నావో, నువ్వెవరిని వెంబడిస్తున్నావో, ఈ రాత్రి వాక్యం అంటుంది, ఇప్పటి వరకు నీవు వారిని వెంబడించినందువలన నీకు కలిగిన ప్రయోజనం ఏంటో తెలియదు. కానీ యేసయ్యను వెంబడిస్తే ఏమవుతుందంట? అన్ని విషయాల్లో మేలు కలుగుతండి. యేసయ్యను వెంబడించిన వాడికి ఏ విషయంలో కొదువు చేయడు ఆయన. నీ పంటను, నీ పశువులు, నీ ఉద్యోగం, అవును, నీ వ్యాపారం, తమ్ముడా, నీ చదువు, నీ ఉద్యోగం, నువ్వు కలిగిన అన్ని పరిస్థితుల్లో ప్రభు నేనేం చేస్తాడంట? అయితే ప్రతి పరిస్థితిలో కూడా మనం ప్రభుతో ఏం చేయాలి? మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమే నయ. పాడాలి దగ్గరగా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమే నయ. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. పాడదాం, నిత్యము నీ కీర్తి, మేలైనా కీడైనా నీతోనే, అలిమితే దారి నన్ను ముంచిన, స్థితిని తలకిందులే చేసిన, అలిమితే దారి నన్ను ముంచిన, తలకిందులే చేసిన, రెండింతలుగా దయచేసేదవని, రెండింతలుగా
దయచేసేదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా, మరలా మేలైనా కీడైనా నీతోనే, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ఓ మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. అవును, ఈ రాత్రి దేవుని వాక్యం చదువుతుంది. నువ్వు ఎవరితో, నువ్వు కీడు జరిగినా మేలు జరిగినా నీ పరిస్థితులు ఒక రోజు మంచిగా ఉండొచ్చు. కొన్నిసార్లు నువ్వే ఆర్థికంగా వెనకబడిపోవచ్చు, కొన్నిసార్లు నువ్వే ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, కొన్నిసార్లు నీ పరిస్థితులు నీకు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు తెలియకుండానే మన జీవితం వెనకబడిపోవచ్చు. రాత్రి దేవుని సేవకునిగా చెబుతున్నా, నువ్వు ఏది ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ సహవాసం ప్రభుతో చేయగలిగితే ఏమంటాడు? రెండింతలుగా దయచేసేదవని. తెలుసా నీకు? ఈ రాత్రి సంగమా, నీకు తెలుసా ఆయన ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే నీ సహవాసం ఆయనతో ఉంటే ఎన్నింతలు చేస్తాడు చెప్పండి? అవును, 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. 10 మంది పిల్లలు పోగొట్టుకున్నాడు. పరిగెత్తుకొచ్చి దాసుడు అన్నాడు, సార్ పశువులు చనిపోయినాయి సార్. మరొక పరిగెత్తుకొని వచ్చి, సార్ మన పంట అంతా పాడైపోయింది సార్. మరొక పక్కన వచ్చాడు, సార్ 10 మంది పిల్లలు చనిపోయారు సార్. ఇప్పుడు ఏం చేయగలమంటే భార్య భర్తలిద్దరూ కుప్పగూలిపోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మానసికంగా వాడు కురిగిపోయి, చెప్పాలంటే దిగజారిపోయి గుండె బరువెక్కిపోయిపోవాలి. కానీ ఆ రాత్రి యోగు చేసిన పని ఏంటో తెలుసా? యథావిధిగా యోగు ఏం చేశాడంట? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు భార్య వచ్చింది. ఏమండి, ఎంత దౌర్భాగ్యుడు అండి నీవు. 10 మంది పిల్లలు చనిపోయి భూస్థాపితం జరిగిందయ్యా. ఇప్పుడే పంట పాడైంది, పశువులు